ఒకరి వల్ల ఇండస్ట్రీ మోకరిల్లిందని చెప్పేసి అన్నారు సార్. దాని గురించి ఏంటి? ఏ ఒక్కరూ నేను చెప్పలేదు కదా. చెప్పలేదా ఒకరి వల్ల ఏం జరిగింది అనేది? అంటే చాలా జరుగుతూ ఉంటాయి అమ్మా. ఇప్పుడు ఇది అది అని కాదు, మనం ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళం ఇండస్ట్రీ అని ఊరికే మనం నాలాంటి వాళ్ళం కేకలేస్తూ ఉంటాం. కానీ మీరు ఇండస్ట్రీ అంటారు. ఏది ఇండస్ట్రీ? నేను ఇండస్ట్రీయా, లేకపోతే మీరు ఇండస్ట్రీయా, లేకపోతే ఎవరు పలానా నెంబర్ 1 హీరో ఇండస్ట్రీయా, నెంబర్ 1 హీరోయిన్ ఇండస్ట్రీయా, నెంబర్ 1 డైరెక్టర్ ఇండస్ట్రీయా, లేకపోతే ఛాంబర్? మా లెక్కలో ఏంటంటే ఛాంబర్ ఒకటే ఇండస్ట్రీ. ఛాంబర్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు, చిన్నవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి పాపులారిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. ఎందుకంటే ఛాంబర్ రిప్రజెంట్స్ ప్రొడక్షన్ సెక్టరు, స్టూడియో సెక్టరు, ఎగ్జిబిషన్ సెక్టరు, అట్లాగే స్టూడియో డిస్ట్రిబ్యూషన్ సెక్టర్, ప్లస్ మూవీ ఆర్ట్ అసోసియేషను, ఫెడరేషన్ కూడా దానికి ఎఫిలియేటెడ్. అంటే వాళ్ళు మనకి డైరెక్ట్గా సంబంధం లేకపోయినా వాళ్ళు మనకి ఎఫిలియేటెడ్ బాడీస్. అందుకని అందరినీ సమన్వయం చేసుకుంటానికి ఛాంబర్ ఉంది. ఏది వెళ్ళినా కానీ గవర్నమెంట్ని కలవాలంటే ఛాంబర్ని కలవాలి. అందుకని నిన్న మీరు కలిసిన మీటింగ్ అంటున్నారు కదా, దానికి ఎజెండా లేదు. దానికి ఒక ఎజెండా ఉందంటే ఛాంబర్ పెట్టి ఉంటుంది. అంటే మనం ఇండస్ట్రీ కలిసినట్టు. ఎజెండా లేకుండా కలిస్తే పర్సనల్గా కలిసినట్టు నా ఉద్దేశంలో. లేదు పర్సనల్గా కాదు పలానా వాళ్ళు చేసుకున్నారంటే, అంటే నేను అనుకోవటం అది ఎఫ్డీసీ చైర్మన్ గారు పిలిచినట్టున్నారు. సో వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ సోకాళ్ళు నిజంగా అందులో ఇవాళ సినిమా తీస్తున్న వాళ్ళు అందరూ ఉన్నారు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. సో ఇండస్ట్రీకి కొంతవరకు అనుకోవచ్చు. రన్నింగ్ ప్రొడ్యూసర్లు, రన్నింగ్ డైరెక్టర్లు, రన్నింగ్ యాక్టర్లు అందరూ ఉన్నారు. ఓన్లీ గిల్డ్ వాళ్ళు మాత్రమే వెళ్ళారనేది ఒక ప్రచారం. పేరు చెప్పకుండా అదే చెప్పాను. మీరు అన్నది అదే సార్. ఇండస్ట్రీకి గవర్నమెంట్కు మధ్య బాగా దూరం పెరిగింది ఇటీవల జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల. ఆ దూరాన్ని తగ్గించుకోవడం కోసమే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారంట. ప్రచారం బయట అట్లుంది, మీరేమంటారు? నేను కూడా అదే అనుకున్నాను. అంటే వెళ్ళటం మంచిదే కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ మనం పెట్టిన వీడియోలో పెట్టాను. పెద్దవాళ్ళంతా వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేసుకోవాలనుకున్నాను. దానికి వెళ్తున్నారు, సెట్ అయిపోతున్నారు అనుకున్నాను. నిజంగా సెట్ అయిపోయింది. నిజంగా అయితే ఆ ఇష్యూ వరకు అయితే సెట్ అయిపోయింది. వీళ్ళు మాట్లాడారా మాట్లాడలేదా అనేది పక్కన పెడితే ఇష్యూ సెటిల్ అయిపోయింది. దాని గురించి ఎవరు వీళ్ళు కానీ వాళ్ళు కానీ మాట్లాడకూడదు అనే నిర్ణయం తీసుకున్నట్టున్నారు. ఇది మాట్లాడదు. ఎందుకంటే ఇట్స్ ఇన్ ద కోర్టులో తేల్చుకుంటాము అనేది వాళ్ళకి వీళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసింది, గవర్నమెంట్కి కానీ ఈ పార్టీకి కానీ. సో ఇక దాని గురించి క్లోజ్ అయిపోయింది. ఓ సంతోషం ఏంటంటే ఆ గొడవ వదిలిపోయింది కదా. ఇంకే గొడవని కొత్తగా అంటే ఏపీ నుంచి సోఫాలు పంపిస్తారు, సోఫాలో డబ్బులు పెట్టి. నేను చూడలేదు, సినిమా చూడలేదు. నన్ను తెలియని అడిగితే నాకు కంగారు పడతాం. సోఫాలు చేరాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డ్స్ అని ప్రకటించాడు. ఆ పేరు ఇష్టం లేకనే చాలా మంది దూరంగా ఉన్నారు ప్రభుత్వానికి, ఇండస్ట్రీ వాళ్ళని చెప్పేసి. ఎవరు దూరంగా ఉన్నారు, ఎవరి దగ్గరగా ఉన్నారు? ఇప్పుడు నేను అందరూ వెళ్ళారు. అంతకుముందు గద్దర్ అవార్డ్స్ ఉన్నప్పుడు మేము కొంతమంది వెళ్ళాం. మేము ఇండస్ట్రీయా, నిన్న వెళ్ళిన వాళ్ళు ఇండస్ట్రీయా, లేకపోతే ఉన్న ఛాంబర్ ఇండస్ట్రీయా, ఇట్లన్నీ మాట్లాడుకుంటూ పోతే అనవసరం. ఇప్పుడు మనం దేన్నన్నా పెంచుకుంటూ పోదాం అనుకుంటే పెంచుకున్నా వచ్చేదేం లేదు. ఇప్పుడు అల్టిమేట్గా ఇవాళ సినిమా తీసే వాళ్ళది ప్రాబ్లము. వాళ్ళు తేల్చుకోవాలి, వాళ్ళు ఏం కావాలనేది వాళ్ళకి కావాలి, మనం కాదు తేల్చాల్సింది. సో వాళ్ళు ఏం చేసుకుంటారు, ఎలా చేస్తారు అనేది మనకు అనవసరం. ఇప్పుడు నిన్న వెళ్ళిన వాళ్ళైనా, మొన్న మేము గద్దర్ అవార్డ్స్ అని చెప్పి మీటింగ్ పెడితే అలాంటి వాళ్ళు మేము వెళ్ళింది అయినా కానీ మేము ఎవరూ సాల్వ్ చేయలేం. ఒక సలహా ఇవ్వగలం ప్రభుత్వానికి. ప్రభుత్వం ఆలోచించే విధానం ఏముంటే ఆ విధానం ప్రకారం పనులు నడుస్తాయి.